నెక్స్ట్ కాలర్ షికాగో నుండి అండి కృష్ణ గారు. హలో సార్. హలో హలో కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. నేను ఓపెన్గా చెప్పేస్తున్నారు, నాకు జగన్ గారు అంటే ఇష్టం సార్. అంటే మీరు ఇప్పటిదాకా బెయిల్ మీద జైలు బెయిల్ అని అన్నారు కదా. ఈ సబ్జెక్టు కరెక్షన్ మనకి తెలిసి అమిత్ షా గారు కూడా కొంతకాలము బెయిల్ మీదే ఉన్నారు సార్. ఒక బెయిల్ మీద ఉన్నంత మాత్రాన వారు నేరస్తుడు అని మనము ఒక మీడియాలో వచ్చే న్యూస్ను ఒక నెరేషన్తో వచ్చిన వారిని, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ మోడీ గారు నాకు తెలియదు సార్. మరి మోడీ గారు కూడా కొంతకాలం బెయిల్ మీద ఉన్నారేమో నాకు తెలియదు. సారీ టు సబ్జెక్ట్ కరెక్షన్. సో ప్రతిపక్షాల్లో ఉన్న ప్రతి నాయకుడు నాకు తెలియదు సార్. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ అమిత్ షా గారి మీద అందరూ నాకు తెలుసు సార్. నేను న్యూస్ మేకర్, నేను అంటే న్యూస్లో చదివేవాడిని. సో బెయిల్ మీద ఉన్నంత మాత్రాన మనం నిర్ధారించేసి ఒక మీడియాలో నరేషన్ వచ్చినంత మాత్రాన మనం నెక్కచ్చిగా జడ్జి గారి కన్నా ముందే, ఇన్వెస్టిగేషన్ టీం కన్నా ముందే అతడు నేరస్తుడు వాడు వీడు అని మాట్లాడటం అనేది పద్ధతి కాదు మీరు అని పెద్దవారికి సార్. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కింద ఉంటున్న మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు డ్రగ్ ఇష్టం అంటే ఉన్న యువకులందరూ గంజాయి తాగేస్తున్నారా సార్? ఆంధ్రప్రదేశ్లో నా తమ్ముడు ఉన్నాడు, నా చెల్లి ఉంది, నా అక్క ఉంది, నా అమ్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళందరూ గంజాయి తాగే బతుకుతున్నారా సార్? కాదు కదా సార్, తప్పు కదా సార్. మన జీవితాన్ని మన ఇంటిని మనం ఎందుకు సార్ అబాస్పాలు చేసుకుంటున్నామో నాకు అర్థం కావడం లేదు సార్. మీకు వ్యక్తిగత ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీ కెన్ డిఫెండ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ పాలసీ మ్యాటర్ వైజ్. బట్ ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్ అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ గంజాయి తాగి బతుకుతున్నారని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పార్టీ నుంచి కొంతమంది పర్టికులర్గా వాళ్ళందరూ నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, వారు గంజాయి తాగి బతుకుతున్నారా సార్? కాదు కదా. నా తల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రెసిడెంట్, నా తండ్రి ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీళ్ళందరూ గంజాయి తాగి బతకడం లేదు కదా సార్. ఒకరిని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని భావిస్తున్నారు సార్ పెద్దవారు. మీరు బాగా ఆలోచించారు. భానుప్రకాష్ గారు ఏం చెప్తారో విందామండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ప్రదేశ్గా మనందరం పిలుచుకునే వాళ్ళం, బయట కూడా అదే భావన ఉండేది. ఈరోజు మీరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ రిపోర్ట్ కానీ మీరు కానీ చూస్తే ఇది నేను చెప్పేది కాదండి. హైయెస్ట్ గాంజా ఇన్ ఇండియా స్మగ్లింగ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు 7.5 లక్ష కిలోలు గంజాని సీజ్ చేశారు. 1775 కేసులు పెట్టారండి. సీజ్ చేసింది ఎంత ఉంటే ఇంకా మార్కెట్లో ఎంత ఉంటుంది చెప్పండి. కాబట్టి మాకు కూడా బాధే, ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది. పాలకులు సరిగ్గా లేకపోతే మనమే భారం పడాలి, మనమే అనుభవించాలండి. కాబట్టి పాలిపాలించేవాడు సత్తాగా ఉంటే ఇలాంటి దౌర్భాగ్యం మనకు ఉండేది కాదండి. అంతెందుకు, పవిత్ర పుణ్యక్షేత్రమైన నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం అయిపోయిందండి. రోజు కంప్లైంట్లు. మేమే అబద్ధాలు చెప్పట్లేదు, మేమే ప్రతిపక్ష పార్టీగా విమర్శలు చేయాలని చెప్పి లేదు. మాకు ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తీసుకుపోతున్నాం. మార్పు రావాలి, మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదండి. రాజకీయాలు మాకు ఎవరు శత్రువులు కాదు. కేవలం మేమంతా ప్రత్యర్థులు మాత్రమే. ఆ భావనతోనే మేము పనిచేస్తున్నాం, ప్రత్యర్థులుగానే మేము పనిచేస్తున్నాం. కానీ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఇక్కడ పుట్టి పెరిగినట్టు మాకు ఉంటుంది కదండి కోరిక. మేము ప్రూవ్ చేస్తాం. అంటే అందరూ గంజాయి ప్రదేశం అంటే అందరూ గంజాయి తాగుతున్నారు కాదు, ఎక్కువ అయిపోయింది. యువతని దాన్ని దొరికే పరిస్థితి వచ్చిందంటే దాన్ని అరికట్టలేనిది వైఫల్యం ప్రభుత్వందే కదండి. పోలీసులు 24 గంటలు సమయం ఇస్తే ఈ గంజాయి సప్లై చేస్తుంటే మొత్తం చైన్ మొత్తం డెస్ట్రాయ్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కానీ వారికి ఆ పవర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకి దీంట్లో వాటాలు పోతూ ఉంది. ఖచ్చితంగా ఇదైతే నాకు దగ్గర పూర్తిగా సమాచారంతో చెప్తున్నా. కాబట్టి అధికార పార్టీ నాయకులు కొందరికి దీంట్లో షేర్ ఉంది. కాబట్టి ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ 5 సంవత్సరాల కంటే ఎక్కువైంది. కాబట్టి అందుకని ఈ గంజాయి మాట్లాడుతున్నా తప్ప ఆంధ్రప్రదేశ్ని కించపరచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గంజాయి తీసుకుంటారని మేము చెప్పట్లేదండి. ఇక్కడ నుండి యువత బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలి. ఎందుకంటే ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చెడిపోతుందండి. వారందరూ బాగుండాలని చెప్పి ఒక ఆకాంక్షతో మేము మాట్లాడుతున్నాము తప్ప ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద కానీ నేరం నెట్టాలని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదండి. రైట్ అండి. అయితే ఇస్ బార్ 400 పార్ అని ఎన్డీఏ గెలవబోతోందని బీజేపీ పదే చెప్తోంది. సో అందులో ఏపీ స్థానాలండి భానుప్రకాష్ గారు? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 370
భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు 370 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా గెలవబోతా ఉంది. ఎన్డీఏ కూటమి ద్వారా 400 స్థానాలు అచీవ్ అవ్వాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ 25 స్థానాల్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేము గెలవబోతున్నాం. గెలిచి తిరుపతి కూడా భారతీయ జనతా పార్టీకి మాకు వచ్చింది కాబట్టి ఇది మాకు ఇచ్చినటువంటి 6 స్థానాల్లో గెలిచి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున గిఫ్ట్కి ఇవ్వాలని చెప్పి మేము ఆ కంకణ బద్దులై పనిచేస్తున్నాం. ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు ఇలాంటి నాయకుడు, కాండక్ట్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రధానమంత్రి తిరిగి కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి టార్గెట్ 370 అండ్ టార్గెట్ 400 ఈజీగా మేము అచీవ్ అవ్వబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి భారీ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు, అలాగే ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటులో మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జితేందర్ గారు వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి. భానుప్రకాష్ గారు నమస్తే జితేందర్ గారు. ఫైన్, థ్యాంక్ యూ అండి. సార్, యు ఆర్ ఏ హార్డ్ కోర్ పొలిటీషియన్ అండ్ ఫ్రమ్ బీజేపీ, ద హార్డ్ కోర్ వాయిస్ ఆఫ్ బీజేపీ. మీరు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, ఫ్రమ్ వేర్ యు ఆర్ కంటెస్టింగ్ సార్? ఇట్స్ యాక్టింగ్ టు ఆస్క్. ఈసారి మేము కంటెస్ట్ చేయట్లేదండి. ఈసారి అదే పొత్తు అంటేనే చెప్పాను కదండి, అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అని. కాబట్టి ఈసారి అవకాశం రాలేదు మాకు. ఐ థింక్ డెమోక్రసీ ఇస్ మిస్యూజ్డ్. ఏమన్నారు జితేందర్ గారు? డెమోక్రసీ ఇస్ మిస్యూజ్డ్. డెమోక్రసీ ఇస్ మిస్యూజ్డ్ అంటున్నారు. అలాంటివి అదే లేదని చెప్పాను కదా. పొత్తులంటేనే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కదా, మాకన్నా బెటర్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మేమంతా హ్యాపీగా ఉన్నాం. పార్టీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. పార్టీకి తెలుసు మమ్మల్ని ఎప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలో, ఏ విధంగా మమ్మల్ని పార్టీకి సేవలు వినియోగించుకోవాలి. కాబట్టి ఇంకేదైనా మంచి అవకాశం ఇస్తుందేమో వెయిట్ చేస్తా. భానుప్రకాష్ గారు, ఈ సీట్ల ప్రకటన సమయంలో కొందరు బీజేపీ సీనియర్స్ అలిగినట్టుగా కనిపించింది. సో అలకలన్నీ కూడా సర్దుకున్నాయా ఇప్పుడు? అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుందండి. ఎవరికైనా సరే ఈ స్థానం నుంచి పోటీ చేయాలి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసాం కాబట్టి ఈ అవకాశం వచ్చినప్పుడు సీటు దొరికితే గెలిచే అవకాశం ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటుంది. కాబట్టి కొన్ని ఆశలు ఉంటాయి. సీట్ రాకపోతే కొద్ది రోజులు బాధ ఉంటుందండి. మళ్ళీ మాకు ఆ కమలం పువ్వు నరేంద్ర మోడీ గారు కనపడితే మా కాళ్ళు పరిగెత్తా ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి పరిగెత్తూనే ఉంటాం 2-3 రోజులు తాత్కాలికంగా ఏ మనిషికైనా. ఎందుకంటే అంబిషన్స్ ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి కదా. మన మనుషులు రాళ్ళు కాదు కాబట్టి, మనుషులు కాబట్టి మనకు కోరికలు ఉంటాయి. ఒకరి నెరవేరినప్పుడు కొద్ది రోజులు బాధ ఉంటుంది. మళ్ళీ పార్టీ కమిట్మెంట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు చెప్పించింది ఒకటే, నేషన్ ఫస్ట్, పార్టీనెస్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశం ముందు దేశం ఫస్ట్ మాకు ప్రయారిటీ, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ మాది లాస్ట్. కాబట్టి మా ట్రైనింగ్లో అదే ఉంటుంది. కాబట్టి మా మైండ్ సెట్ దానికి ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా రోజుని పని చేసుకుంటున్నాం. ఎన్డీఏ పక్షాలకి భారతీయ జనతా పార్టీకి సీట్ ఇచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నాము, లేనప్పుడు ప్రాంతాల్లో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ క్యాడర్ సపోర్ట్ చేసి పనిచేస్తుంది. అది మా సిస్టమ్. కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారిని మీరు ఎన్ని రోజులు అలిగారు, మీరు ఎన్ని రోజులు బాధపడ్డారండి భానుప్రకాష్ గారు? బాధపడింది ఏమి లేదండి. మాకు ముందే తెలుసు. ఎందుకంటే తిరుపతి సీటు అలయన్స్లో జనసేన తీసుకుంటుందని చెప్పి మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మేమేం బాధపడలేదు. జనసేన అభ్యర్థికి గెలుపు కోసం పనిచేస్తున్నాం, గెలిపించుకుంటాం కూడా. మాకు పార్లమెంటు మాకు వరప్రసాద్ గారు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీది, వరప్రసాద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారికి కేటాయించారు. వారు కూడా తిరుపతి స్థానం నుంచి గెలవబోతున్నారు. ఇద్దరిని గెలిపించి ఒకరిని రాష్ట్రానికి, ఒకరి కేంద్రానికి పంపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము దీనిలో ప్లానింగ్లో ఆ బ్లూ ప్రింట్తో మేము ముందుకు పోతున్నాం.